నెక్స్ట్ క్వశ్చన్ 21 క్వశ్చన్. వై మాయిస్ట్ క్లోరిన్ యాక్ట్స్ యాజ్ బ్లీచింగ్ ఏజెంట్? మాయిస్ట్ క్లోరిన్ ఎందుకు బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది? ఎందుకు బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేయడం జరుగుతుంది అంటే, మాయిస్ట్ క్లోరిన్ ఏదైతే ఉంటుందో ఇది క్లోరిన్ గ్యాస్ నీరుతోటి కలిసి దేం ఏర్పడుతుందంటే హెచ్ఓసిఎల్, హైపోక్లోరస్ ఆమ్లము, హెచ్ఓసిఎల్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ హెచ్ఓసిఎల్ ఏం చేస్తుంది మరి? హెచ్ఓసిఎల్ ఏం చేయడం జరుగుతుంది అని అంటే, ఇది డికంపోజ్ అయి మళ్ళీ ఏమవుతుంది మనకు ఆక్సిజన్ గ్యాస్ని ఇస్తుంది. నేసెంట్ ఆక్సిజన్ ఇస్తుంది. నేసెంట్ ఆక్సిజన్ అంటే ఏంటిది? ఇది చాలా ఎక్కువ చర్యాశీలత ఉన్న మూలకం. నేసెంట్ ఆక్సిజన్ ఏంటిది? హై రియాక్టివిటీ ఉన్న ఎలిమెంట్. ఈ హై రియాక్టివిటీ ఉన్న ఎలిమెంట్ ఏమవుతుంది? బ్లీచింగ్గా పనిచేస్తుంది. కాబట్టి మన ఆన్సర్ ఏముంటాలి? మాయిస్ట్ క్లోరిన్ వాటర్ తోటి రియాక్ట్ అయ్యి ఏమొస్తుంది? నేసెంట్ ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి అది బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ C22 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్? ఇందులో కెమికల్ రియాక్షన్ కాందేంది అంటున్నాడు. టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ కాందేంది అంటున్నాడు. కాంబినేషనా, డికంపోజిషనా, డిస్ప్లేస్మెంటా, డిసోసియేషనా? ఏది కాదు? డికంపోజిషన్ అంటే విడిపోవడం, కాంబినేషన్ అంటే కలవడం, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంది? ఒకదాని ప్లేస్లో నుంచి ఒక ఎలిమెంట్ ప్లేస్ను తీసేసి దాని ప్లేస్లో ఇంకొక ఎలిమెంట్ వస్తే దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. ఓకేనా? డిసోసియేషన్ అంటే ఏంది? విడిపోవడం. డిసోసియేషన్ అంటే ఏంది? పీసెస్గా మారడం. కాబట్టి మన ఆన్సర్ ఏంటిది? డిసోసియేషన్ అనేది రియాక్షన్ కాదు. డిసోసియేషన్ అనేది ఏంటిది? అది ఒక రియాక్షనా? కాదు. నెక్స్ట్ క్వశ్చన్ 23 క్వశ్చన్ చూడండి. సో 23 క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినాడు ఇక్కడ. ఓకేనా? ఆక్సైడ్ అండ్ కలర్. MgO, మెగ్నీషియం ఆక్సైడ్ ఏ కలర్లో ఉంటుంది? వైట్ కలరా, ఎల్లో కలరా, బ్లాక్ కలరా ఉంటుందా? లెడ్ ఆక్సైడ్ ఏ కలర్లో ఉంటుంది? కాపర్ ఆక్సైడ్ ఏ కలర్లో ఉంటుందో గుర్తుపట్టాలి. సో ఇప్పటిదాకా వచ్చిన వాటిలో కాపర్ ఆక్సైడ్ అయితే బ్లాక్ కలర్లో ఉంటుందని తెలుసు. కాబట్టి ఎట్లా ఉండాలి? ఇంకో ఫోర్త్ది కూడా ఉంది. కాల్షియం ఆక్సైడ్ కలర్లెస్ అంటే వైట్ కలర్నే కలర్లెస్గా తీసుకోవచ్చు. ఓకేనా? సో కాబట్టి మనకు ఫస్ట్ది మెగ్నీషియం ఆక్సైడ్ని కనుక తీసుకుంటే ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ అన్నీ కూడా అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. సో మెగ్నీషియం ఆక్సైడ్ అనేది వైట్ కలర్లో ఉంటుంది, లెడ్ ఆక్సైడ్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది, కాపర్ ఆక్సైడ్ బ్లాక్ కలర్లో ఉంటుంది, కాల్షియం ఆక్సైడ్ కలర్లెస్గా ఉంటుంది. సో కాబట్టి 1A 2B 3C 4D ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్ చూడండి. X అనేది CaO ప్లస్ CO2 అంట. సో Y కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ CO2 కలిస్తే Y ప్లస్ H2O వచ్చింది. ఇక్కడ X అండ్ Y ఏంటి అన్నాడు. కాల్షియం ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ దేని నుంచి వస్తుంది? నేను కాల్షియం కార్బోనేట్ లైమ్ స్టోన్ని కనుక హీట్ చేస్తే అది దేనిగా డికంపోజ్ అవుతుంది? కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్గా విడిపోతుంది. కాల్షియం ఆక్సైడ్ మరియు కార్బన్ డైఆక్సైడ్గా విడిపోవడం జరుగుతుంది. ఇక్కడ కాల్షియం ఆక్సైడ్కి కార్బన్ డైఆక్సైడ్ని కనుక కలిపితే, కాల్షియం హైడ్రాక్సైడ్కి కార్బన్ డైఆక్సైడ్ని కనుక నేను కలిపితే నాకేమొస్తుంది? కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్ రావడం జరుగుతుంది. కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ఎక్స్ ప్లేస్ని కనుక తీసుకుంటే కాల్షియం కార్బోనేట్, వై ప్లేస్లో కనుక తీసుకున్నట్టయితే కాల్షియం కార్బోనేటే. కాబట్టి 24th యొక్క ఆన్సర్ ఏమవుతుంది? 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ 25th క్వశ్చన్ చూడండి. ఏ కెమికల్ రియాక్షన్ ఇన్వాల్వ్స్. కెమికల్ రియాక్షన్స్లో ఏమి జరుగుతాయి? కెమికల్ రియాక్షన్లో ఏమవుతుంది? ఒక కెమికల్ రియాక్షన్ కనుక తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను
NaOH ప్లస్ HCl తీసుకున్నాను అనుకోండి. తీసుకుంటే ఏమవుతుంది, వీటి మధ్య రియాక్షన్ జరిగితే నాకు NaCl ప్లస్ H2O వస్తుంది. ఇక్కడ NaOHకు NAకి OHకి మధ్యలో ఉండే బాండ్ ఏదైతే ఉంటుందో ఈ బాండ్ బ్రేక్ అయ్యి NAకి Clకి మధ్యన కొత్త బాండ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి బాండ్ బ్రేక్ అయ్యి పాత బంధాలు విడిపోయి కొత్త బంధాలు ఏర్పడడం జరుగుతుంది. ఒక కెమికల్ రియాక్షన్లో ఏమవుతుంది, ఓల్డ్ బాండ్స్ ఆర్ గోయింగ్ టు బి బ్రోకెన్ అండ్ న్యూ బాండ్స్ ఆర్ గోయింగ్ టు బి ఫార్మ్డ్. కాబట్టి ఏమవుతుంది, బ్రేకింగ్ ఆఫ్ బాండ్స్ అండ్ మేకింగ్ ఆఫ్ బాండ్స్ జరుగుతుంది. బ్రేకింగ్ ఆఫ్ బాండ్స్ అండ్ మేకింగ్ ఆఫ్ బాండ్స్ జరుగుతుంది. కాబట్టి వీటిని మనము గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, బోత్ 1 and 2.